గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 11 రకాల ఆసరా పెన్షన్లను పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. ఈ 11 రకాల ఆసరా పెన్షన్లలో వికలాంగుల పెన్షన్ ఒకటి. ఇక్కడ వికలాంగులకు 40% పైగా వైకల్యం కలిగినటువంటి వారికి 4016 రూపాయల పెన్షన్ను నెల నెల ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ పెన్షన్ ఇవ్వడానికి ఇక్కడ యూడిఐడి కార్డు కంపల్సరీ కావాలి. 2025 మార్చి 1 నుంచి సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను నిలిపివేసి యూడిఐడి కార్డులను సెంట్రల్ గవర్నమెంట్ సౌజన్యంతో డైరెక్ట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ యూడిఐడి కార్డు కలిగినటువంటి వారికే అయితే ఈ కార్డులో కూడా 40% పైగా వైకల్యం కలిగి 51% పైగా ఈఎన్టీ వారికి వైకల్యం కలిగినటువంటి వారికే ఈ ఆసరా పెన్షన్లలో పెన్షన్ను ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ యూడిఐడి కార్డు కోసము యూడిఐడి కార్డు తీసుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంటుంది. ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే యూడిఐడి పోర్టల్లోకి వెళ్ళి మీరు ఈ కొత్త యూడిఐడి కార్డు కోసము రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంటుంది. అంటే గతంలో సదరం సర్టిఫికేట్ ఏ విధంగానైతే స్లాట్ బుక్ చేసుకునేవారో అదే విధంగా యూడిఐడి కార్డు కోసం కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంటుంది. ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వారికి మీకు ఒక మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. మీరు యూడిఐడి వికలాంగుల యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డు కోసము రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, మీరు ఫలానా తేదీన ఫలానా హాస్పిటల్కు వెళ్ళి పరీక్షలు నిర్వహించుకోండి అని చెప్పేసి మెసేజ్ రావడం అనేది జరుగుతుంది. ఈ మెసేజ్ వచ్చినటువంటి వాళ్ళు ఆ మెసేజ్లో తెలియజేసిన విధంగా అక్కడికి వెళ్ళినట్లయితే వాళ్లకు యూడిఐడి పరీక్షలు జరిపి సదరం ధృవీకరణ పత్రం స్థానంలో యూడిఐడి కార్డును యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డును జారీ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ యూడిఐడి కార్డు కోసము రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వారికి ఇక్కడ జూన్ నెలకు సంబంధించినటువంటి యూడిఐడి క్యాంప్ షెడ్యూల్ను నల్గొండ జిల్లా వాళ్ళు రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ యూడిఐడి షెడ్యూల్లో ఏ కేటగిరీ దివ్యాంగులకు ఎప్పుడు పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది అన్న వివరాలను వెల్లడించడం అనేది జరిగింది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాం. ఇక్కడ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి 1వ తారీఖున 5వ తారీఖున 8వ తారీఖున 15వ తారీఖున 19వ తారీఖున 22వ తారీఖున 29వ తారీఖున ఈ తేదీలలో లోకోమోటర్ డిజబిలిటీ వారికి క్యాంపులు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఇంటెలెక్చువల్ డిజబిలిటీ కలిగినటువంటి వారికి, మెంటల్ ఇల్లీనెస్ వారికి, స్పెసిఫిక్ లెర్నింగ్ వారికి 3వ తారీఖున వీరికి పరీక్షలు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత క్రానికల్ న్యూరాలజికల్ కండిషన్స్ కలిగినటువంటి వాళ్లకు, నరాల బలహీనత కలిగినటువంటి వాళ్లకు ఇక్కడ సేమ్ 3వ తారీఖునే వీళ్ళకు కూడా పరీక్షలు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ అంధత్వ వికలాంగులకు అంటే విజువల్లీ ఇంపైర్డ్ కలిగినటువంటి వాళ్లకు, లో విజన్ వ్యక్తులకు, తక్కువ చూపు కలిగినటువంటి వారికి ఈ నెల 9వ తేదీన 25వ తేదీన వీరికి పరీక్షలు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఇయరింగ్ ఇంపైర్మెంట్ వారికి, చెవిటి మూగ వారికి ఇక్కడ 4వ తారీఖున 17వ తారీఖున 23వ తారీఖున 30వ తారీఖున వీరికి పరీక్షలు నిర్వహించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ తేదీలలో మీకు మెసేజ్ వచ్చినట్లయితే ఆ మెసేజ్ని ఫాలో అయ్యి మీరు తప్పకుండా యూడిఐడి కార్డును తీసుకోండి. ఈ యూడిఐడి కార్డు మీకు ఉంటేనే దివ్యాంగుల విభాగంలో మీకు పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం అనేది జరుగుతుంది.